Hello my dear upcoming officers, very warm welcome to Maitri Srinivas Logics online classes. Myself Maitri Srinivas, faculty of aptitude reasoning and advanced maths. ఇక్కడ ఒక మంచి షార్ట్ కట్ ట్రిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ ని చూసే ప్రయత్నం చేయండి. 1 + 2 + 3 అంటే కంటిన్యూస్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 + 2 + 3 + 4 + 5 అప్ టు కంటిన్యూస్ 5 వరకు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ నంబర్స్ ఉన్నా పర్లేదు లేదా కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉన్నా పర్లేదు. అంటే వరుస సంఖ్యలు ఉన్నా పర్లేదు, మధ్యలో భేదం సమానంగా ఉన్నా పర్లేదు. సో డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను వినండి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 3 టర్మ్స్, 3 పదాలు ఉన్నాయి కదా. మిడిల్ నెంబర్తో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 6 వస్తుంది మొత్తం యాడ్ చేస్తే. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. మిడిల్ నెంబర్తో మల్టిప్లై చేయండి. మిడిల్ నెంబర్తో 15 వస్తుంది. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మొత్తం 7. మిడిల్ నెంబర్ ఏది? సో ఇక్కడ 3, అక్కడ 3 పోతే మిడిల్ నెంబర్ 4. ఇక్కడ 28 వస్తాయి. ఓకే, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 9 ఉన్నాయి. మరి మిడిల్ నెంబర్ ఏది? టోటల్ 9 అంటే ఇక్కడ ఉంటుంది. ఇటు 4 అటు 4 పోయింది. 5తో మల్టిప్లై చేయండి, 45. మరి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకే, సింపుల్ అండి, ఏం లేదు. వరుస నెంబర్లు అయినా పర్లేదు, లేదా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇంటూ మిడిల్ నంబర్, ఓకే, పదాల సంఖ్య ఇంటూ మధ్యలో సంఖ్య, అది మొత్తం విలువని చూపిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ లాగా చూడండి. అది ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎప్పుడు అప్లై చేయాలనేది మీకు కాన్సెప్ట్లో తెలుస్తుంది. కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్ రెండు నేర్చుకోవాలనుకుంటే మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. అందులో అర్థమెటిక్ రీజనింగ్ కోర్సెస్ ఉంటే వెళ్ళి తీసుకోండి. మీకు కంప్లీట్గా అది ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. అప్పుడు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్. హ్యావ్ ఎ నైస్ డే.